హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యాక్చువల్లీ ఈ హైదరాబాద్ బిర్యానీ అనేది నిజాం కాలం నుండి వచ్చింది. దాదాపు 300 ఇయర్స్ కింద నిజాం రాజుల వంటగదిలో ఈ బిర్యానీ మొదలైంది. మొఘల్స్ వాళ్ళ వంట పద్ధతులు, మన డక్కన్ మసాలాలు కలిసి ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచి వచ్చింది. నిజాం రాజులకు బాగా రుచిగా ఘనంగా ఉండే వంటకం కావాలి, అందుకే బిర్యానీని ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇది రాజభోజాల నుండి పెళ్ళిళ్ళకి, హోటల్లోకి వచ్చింది. హైదరాబాద్ బిర్యానీ 2 రకాలు ఉంటాయి. ఒకటి కచ్చి బిర్యానీ, ఒకటి పక్కీ బిర్యానీ. కచ్చి బిర్యానీ అంటే పులావ్ అన్నమాట. అదే పక్కీ బిర్యానీ అంటే మనం మటన్ వండేసి అండ్ మటన్ ఆర్ చికెన్ వండేసి రైస్ కూడా వండేసి దాన్ని లేయర్స్గా వేసి దమ్ పెడతాం చూడండి, దాన్ని పక్కీ బిర్యానీ అంటాం. ఈ బిర్యానీకి అసలు సీక్రెట్ ఏంటంటే దమ్ మూతకి దాన్ని గట్టిగా మూత క్లోజ్ చేసిన తర్వాత పిండిని అంటించి అసలు ఆవిరే పోకుండా నెమ్మదిగా వండుతాం. ఇలా వండితే మసాలాలు, పుదీనా కానీ, కొత్తిమీర, ఉల్లిపాయలు దాని వాసనలు బాగా కలుస్తాయి. సో దీనికి ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చార్మినార్ దగ్గర నుండి పెద్ద హోటల్ వరకు హైదరాబాద్ బిర్యానీ అనేది ఫేమస్. ఇది కేవలం తినే వంటకం కాదు, హైదరాబాద్ గుర్తింపు. మూత తీసేటప్పుడు ఇలా అనుకోవచ్చు, ఇది బిర్యానీయే కాదు, హైదరాబాద్ చరిత్ర అని. ఒకప్పుడు హైదరాబాద్లో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళ వంటగది గదిలో రోజు ఈ వంటకం తయారవుతుండేది. సో ఈరోజు మనం కూడా ఆ బిర్యానీని చేసుకుంటున్నాం. ఎంత బాగా వచ్చిందో, అప్పుడు వాళ్ళు ఇలా చేసుకున్నారు కానీ మాకు మాత్రం చాలా బాగా వచ్చింది.